కీర్తనల గ్రంథం 145 కీర్తన 145 కీర్తన 14వ చరణం, 146 కీర్తన 8వ చరణం. 145 కీర్తన 14వ చరణం నాతో కలిసి చెప్పండి. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. 146 కీర్తన 8వ చరణం. యెహోవా గుడ్డివారి కనులు తెరవచేయువాడు. తర్వాత మాట, కృంగిన కొందరిని లేవనెత్తువాడు అని అంటలా. ఏమంటాడు? కృంగిన వారందరినీ లేవనెత్తే దేవుడు అంటాడు. వాక్యం వింటున్న దైవజన్మ, తన దేవుడైన యెహోవాని గురించి భక్తుడు మాట్లాడుతున్న మాట, ప్రపంచంలో ఎవరెవరు ఏ ఏ స్థితిలో కృంగిపోయి ఉన్నారో కృంగిన వారందరినీ ఆయన లేవనెత్తుతున్నాడు అని భక్తుడైన దావీదు దేవుని గుణాతిశయాలు చెప్తున్నాడు. సరే, దేవుడు లేవనెత్తటం ఆ మాట ప్రక్కన పెడితే, అసలు మనిషి తన బ్రతుకులో ఎందుకు కృంగిపోతున్నాడు? కృంగిపోతున్న వ్యక్తిని మరెక్కువగా కృంగదీసేది ఎవరు? సామెతల గ్రంథంలో ఓ స్థలంలో రాసి ఉంటుంది, నరుని హృదయములో ఉన్న విచారం ఒక మనిషిని కృంగదీస్తూ ఉంటుందట. ఎవరి హృదయంలో ఉన్న విచారం? నరుని హృదయములో ఉన్న విచారం ఆ మనిషిని కృంగదీస్తూ ఉంటుందట. విచారం అని అనటంతో ఏదో కొంతమందికి విచారాలు ఉన్నాయి, వీళ్ళకి అసలు ఏ బాధలు లేవయ్యా నేనంట అలా చెప్పుకునే నరుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన విచారం, ఒక్కొక్క రకమైన బాధ. ఒక ఇంట్లో ఆరోగ్యానికి వచ్చినటువంటి బాధ గుండెలను నిలబడి చేస్తూ ఉంటే, ఇంకొక ఇంట్లో ఆర్థిక సంబంధమైనటువంటి బాధలు, మరొక ఇంట్లో అన్నీ బాగుంటే ఆత్మీయ కొరత మరో చోట, మరికొన్ని చోట్ల ఆత్మీయ స్థితిలో బాగుంటే ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, మానసిక స్థితి, ఈ హృదయంలో విచారాన్ని బట్టి మనిషి రోజు రోజుకు కృంగిపోతున్నాడు. అయితే బాధాకరమైన సంగతి ఏంటంటే, మనిషి అలా కృంగిపోయిన స్థితిలో ఉంటే శత్రువైన సాతాను ఆ వ్యక్తి ప్రక్కన చేరి మరెక్కువగా వాడు కృంగదీయాలని ప్రయత్నం చేస్తాడు. కొంతమంది చూడండి, చిన్న చిన్న సమస్యలకే ఇక జీవితంలో మాకేం మిగలలేదయ్యా, మేము సర్వస్వం కోల్పోయాం, చావు తప్ప మా బ్రతుకులో మరొక ప్రత్యామ్నాయం లేదు, మేము చనిపోతేనే ఈ సమస్యకు పరిష్కారమని చిన్న చిన్న సమస్యలు కూడా కదిలిపోయి పూర్తిగా కృంగిపోయిన స్థితిలోకి వెళ్తారు. వాళ్ళను కృంగదీసింది సమస్య అనే కంటే కూడా సమస్యను బట్టి కొంత కృంగిపోతే శత్రువైన సాతాను వాళ్ళ పక్కన చేరి మరెక్కువగా కృంగదీస్తూ ఇంకేం మిగిలింది జీవితంలో, సమస్తాన్ని నువ్వు కోల్పోయావు అన్నట్లుగా పూర్తిగా సాతాను మనుషులను కృంగదీస్తూ ఉంటాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న దైవజనమ, నీ హృదయంలో కూడా ఏ విచారంతో కృంగిపోయి ఈ ఆరాధనకు వచ్చావో నాకు తెలియదు, కానీ లైవ్లో దేవుని వాక్యం వింటున్న దైవజనమ, కుటుంబంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులు, మీ హృదయంలో ఉన్న విచారాన్ని బట్టి సాతాను ఏ ఏ విషయాల్లో మిమ్మల్ని కృంగదీశాడో నాకు తెలియదు, కానీ కృంగిపోయిన పరిస్థితులను మరెక్కువగా కృంగదీయటానికి శత్రువైన సాతాను లోకమంతా తిరుగుతూ ఉంటే, ఇదే సమయంలో మనం ఆరాధించే మన ఆరాధ్య దైవం కృంగిన ప్రతి వ్యక్తిని లేవనెత్తాలని ప్రపంచమంతా ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఏదో కొందరిని లేవనెత్తాలి అనేది కాదు నా దేవుని ప్రయత్నం. ఏదో కొంతమంది వ్యక్తుల్ని బలపరిచి పైకి లేవనెత్తాలి అనేది కాదు దేవుని ఆలోచన. కీర్తనకర్త అంటాడు, కృంగిన వారందరినీ, ఎందరిని? సౌండ్ పెంచాల. ఎందరిని? ఏ ఒక్క బిడ్డను విడిచిపెట్టకుండా, పురుషుడా స్త్రీనా, చిన్న బిడ్డలా పెద్ద బిడ్డలా, తన నమ్మిన వారా నమ్మని వారా అనే కంటే కూడా కృంగిన వారందరినీ లేవనెత్తాలని యెహోవా లోకమంతా సంచరిస్తున్నాడు. ఒకవైపు ఏమో సాతాను కృంగిన వాడిని మరెక్కువగా కృంగదీస్తున్నాడు, అదే సమయంలో ఎవరెవరు కృంగిన స్థితిలో ఉన్నారా వారిని లేవనెత్తాలని కృంగిన హృదయం కొరకు దేవుడు వెతుకుతున్నాడు. ఒక్క మాట చూడు,
నువ్వు ఎక్కడైనా ఏ పరిస్థితుల్లోనైనా కృంగిపోయి ఈ ఆరాధనకు వస్తే నా దేవుని కన్నులు నిన్ను వెతుకుతున్నాయి, నా దేవుని కన్నులు నిన్ను వెతుకుతున్నాయి. ఏ మనుషుని ఆదరణకు నోచుకోక ఒక అభాగ్యుడిగా మిగిలిపోయి, ఒక అభాగ్యురాలిగా మిగిలిపోయి నా ప్రక్కన నిలబడి ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తే బాగుండయ్యా, 4 ఓదార్పు మాటలు మాట్లాడితే బాగుండయ్యా, నా గుండెల్లో ఉన్న విచారం ఎవరితోనైనా పంచుకోవాలనుకుంటున్నాను, వినే మనుషుడే నాకు లేకుండా అయిపోయాడయ్యా అని కొన్ని పరిస్థితులను బట్టి కృంగిన స్థితిలో నువ్వు బ్రతుకుతూ ఉంటే ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూడు. కృంగిని నిన్ను లేవనెత్తటానికి నీ ప్రభు నీ ప్రక్కనే నిలవబడి ఉన్నాడు. ఆయన నీ ప్రక్కనే నిలవబడి ఉన్నాడు. సరే, మనుషులు ఎవరూ నిన్ను లేవనెత్తకపోవచ్చు, మనుషుల మాటలు నీ గుండెలో నీకు ధైర్యాన్ని ఇవ్వకపోవచ్చు, నీ హృదయంలో ఉన్న విచారం కొంత కృంగదీస్తే సాతాను మరెక్కువగా ఎందుకు కృంగదీస్తాడంటే, కృంగుదల మనిషి జీవితంలో 2 ప్రమాదకరమైన పరిస్థితులు తీసుకొస్తున్నట్లుగా లేఖనాల్లో రాయబడింది. నంబర్ 1, శ్రమ దినమున నీవు చెప్పాలి తెలిసిన మాటే కదా. శ్రమ దినమున నీవు కృంగిన యెడల చేతగాని వాడవద్దు. చేతగాని వాడు అనే మాట ముసలాయిని పట్టుకొని నువ్వు చేతగాని వాడివి అన్నా ఎక్కడ లేని రోషం వస్తుంది. నువ్వు చేతగాని వాడివి అన్న మాట ఎవరు డైజెస్ట్ చేసుకోలేరు, అంగీకరించరు. కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? ఒక వ్యక్తి హృదయంలో ఉన్న విచారం వాడిని కృంగదీస్తే ఆ శ్రమలో ఆ వ్యక్తి మరెక్కువగా కృంగిపోతూ ఉంటే చివరికి ఆ వ్యక్తి ఏమైపోతాడంటే చేతగాని వాడైపోతాడట. ఇదే మాట భక్తుడైన యోబుతో ఒక స్నేహితుడు మాట్లాడుతూ ఇలా అంటాడు. చూడండి, యోబు ఇలా అంటాడు. చూడండి ఆ మాట. యోబు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ కొంచెం పెద్దగా చెప్పండి తల్లి. కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపును. ఒకడున్నాడట, వాడి పేరేంటి? కృంగిపోయినవాడు. ఆ కృంగిపోయినవాడు నీవై ఉండొచ్చు, నేనై ఉండొచ్చు, మరి ఎవరైనా అయి ఉండొచ్చు. ఆ కృంగిన స్థితి మనిషిని ఏం చేస్తుందో ఇక్కడ భక్తుడు అంటాడు, కృంగిపోయినవాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే, కృంగినవాడు దేవుని పట్ల భయభక్తులు మానుకునే ప్రమాదం ఉంది అని అంటాడు. హృదయంలో రకరకాల బాధలను బట్టి కృంగిపోయాడు. అంతకు మునుపు చక్కగా మందిరానికి వచ్చినవాడు, అందరికంటే ముందు కూర్చొని ప్రభువుని ఆరాధించినవాడు, తన హృదయంలో ఉన్న బాధ, ఆ కృంగిన స్థితిని బట్టి ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఏమి ఇచ్చాడని ప్రార్థన చేసేది. దేవుడు 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 అని దేవుని కొరకు నేను పరిగెత్తితే నా భక్తికి తగిన ప్రతిఫలం నేను పొందుకోలేదు కదా, నా విశ్వాసానికి తగిన ప్రతిఫలం నేను పొందుకోలేదు కదా, నా ఉపవాసానికి తగిన ప్రతిఫలం నేను పొందుకోలేదు కదా. చూడు, రోజు రోజుకు నా ఆరోగ్య పరిస్థితి కృంగిపోతుంది, నా ఆర్థిక పరిస్థితులు కృంగిపోతున్నాయి, నా మానసిక స్థితిగతులు కృంగిపోతున్నాయి. ఎంత భక్తి చేసినా కనీసం దేవుడు నా పట్ల జాలి చూపలేదే, నా ప్రభు నన్ను ఈ స్థితిలో నుంచి లేవనెత్తలేదే. బహుకాలము నుండి ఈ వ్యాధితో అల్లాడిపోతున్నా కదా, బహుకాలము నుండి ఈ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నా కదా, బహుకాలము నుండి ఈ నెమ్మది లేని స్థితిలో నేను బ్రతుకుతున్నాను కదా, ఇంకేమని ప్రార్థన చేసేది, ఇంకేమని దేవుణ్ణి ఆరాధించేదని ఒక వ్యక్తి హృదయంలో ఉన్న కృంగుదల దేవుని యందు భయభక్తులు మానుకునేటట్లుగా చేస్తారు. వాస్తవంగా దేవుడు ఎవరై అంటే వాస్తవంగా దేవుడు ఎవరై అంటే యోబు భక్తుడు అంటాడు, సర్వశక్తి కలిగిన దేవుడు అంటాడు. ఏం కలిగిన వాడు అంటే, ఆ కృంగిన వాడిని కృంగిన స్థితిలో నుంచి ఆకాశమంత ఎత్తు లేవనెత్తటానికి ఆయన శక్తి కలిగిన వాడే కానీ ఆ కృంగుదల సర్వశక్తి కలిగిన దేవుని ఆశ్రయించకుండా ఆ వ్యక్తిని దూరం చేస్తుందట. చివరికి సాతాను పన్నాగం ఏంటో తెలుసా? ఎలాగైనా ఆ దేవునికి నిన్ను దూరం చేయాలి, ఎలాగైనా ఆ ప్రార్థనకు నిన్ను దూరం చేయాలి, ఎలాగైనా అరుణోదయపు దినాన లేచి దేవుని సన్నిధిలో ఒకప్పుడు ఆసక్తిగా ప్రార్థన చేసేదానివి కదా, నీ గుండెల్లో ఉన్న కృంగుదలను బట్టి ఆ అరుణోదయ ప్రార్థనకు ఏ విధం చేతనైనా నేను దూరం చేయాలి. ఇది సాతాను యొక్క తంత్రం, కృంగుదల ద్వారా సాతాను యొక్క కుయుక్తి. అయితే ఒక్కసారి నా వైపు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చూసినా
కృంగిన వారిని దేవుడు లేవనెత్తుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఒక శుభవార్త చెప్తాను. మీలో ఎవరైనా కృంగిని స్థితిలో ఈ ఆరాధనకు వస్తే, లైవ్ చూస్తున్న బిడ్డల్లో ఎవరైనా కృంగిని స్థితిలో ఈ ఆరాధనలో వాక్యం వింటే, ఈ కృంగుదల దేనికి శుభ సంకేతమో తెలుసా? దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు అనే దానికి మీ కృంగుదల దీనికి ఒక శుభ సంకేతం. నీవు కృంగిపోయావు అంటే నీ ప్రక్కన దేవుడు నిలవబడబోతున్నాడు అని గ్రహించు. నువ్వు కృంగిపోయావు అంటే ఇక నా బ్రతుకుల్లో నాకు ఏ ధైర్యం లేదయ్యా, నాకంటూ మరి ఏ నిరీక్షణ లేదయ్యా అని నేల మట్టుకు ఒకవేళ నువ్వు కృంగిపోతే, కృంగిన హృదయం కొరకు వెతుకుతున్న దేవుని కన్నులు ఆ వ్యక్తి ప్రక్కన చేరి ఆ కృంగిన వ్యక్తులను దేవుడు బలపరచబోతున్నాడు. కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొట్టమొదట ఒక తల్లి పదే పదే కీర్తనలు పాడింది. ఎవరో ఆ తల్లి తెలుసా? హన్నమ్మ తల్లి. షిలోహులో ఉన్న మందిరానికి వచ్చే ప్రజలందరిలో నేనంట ఇలా అంట, ఆ మందిరం అంతట్లో అభాగ్యురాల తల్లి కృంగిపోయింది. చూసిన వాళ్ళంతా అయ్యో పాపం, అయ్యో పాపం, అయ్యో పాపం. అంత దయనీయ స్థితిలో ఆ తల్లి కృంగిపోయిన స్థితిలో ఉంది. కానీ ఆ తల్లి గుండెల్లో ఉన్న ఒక ఆశ ఏంటో తెలుసా? నేను ఆరాధించే నా ఆరాధ్య దైవం కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడని ఆ తల్లి గుండెల నిండా విశ్వాసాన్ని పెట్టుకున్నది. చూడండి, షిలోహు మందిరానికి ఎంతోమంది తల్లులు వస్తున్నారు, వెళ్తున్నారు. ఎంతోమంది తండ్రులు వస్తున్నారు, వెళ్తున్నారు. ఆ మందిరం అంతటిలోనే ఒక అభాగ్యురాలిగా కనబడుతుంది హన్నమ్మ తల్లి. ఒకవేళ ఈ ఆరాధనకు వచ్చిన నీ బ్రతుకులో, నీ కుటుంబంలో కొన్ని పరిస్థితులను చూసి నీ మనసులో నాకే ఎందుకు ఎలా జరిగింది, నా కుటుంబంలోనే ఎందుకు ఎలా జరిగింది, అందరి కుటుంబాలు సంతోషంగా ఉన్నట్లుగా నేనెందుకు సంతోషంగా బ్రతకలేకపోతున్నాను, అందరూ ఆరోగ్యంగా ఉన్నట్లుగా నేనెందుకు ఆరోగ్యంగా బ్రతకలేకపోతున్నాను, అందరి పిల్లలు బాగానే, అలాగని ఎవరినో చూసి అసూయపడుతున్నావని కాదు, అందరి పిల్లలు బాగున్నారు, కానీ ఎందుకో నా కుటుంబంలో నా పిల్లల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ప్రయోజకులు కాలేదు. మందిరంలో ఉన్న కుటుంబాలన్నింటిలో ఎందుకో నా కుటుంబమే ఒక కృంగిని స్థితిలో ఉంది. ఎంతోమంది నిలబడి సాక్ష్యం చెప్తున్నారు, దేవుడు మా పిల్లల జీవితంలో ఈ అద్భుతం చేశాడు, దేవుడు మా భర్త జీవితంలో ఈ అద్భుతం చేశాడు, దేవుడు నా ఉద్యోగ జీవితంలో ఈ అద్భుతం చేశాడని ఎంతోమంది మందిరంలో సాక్ష్యం చెప్తున్నారు. నా కళ్ళతో కూడా చూస్తున్నానయ్యా. ఈ అభాగ్యుడు తన బ్రతుకులో సాక్ష్యం చెప్పేది ఎప్పుడయ్యా? ఈ అభాగ్యురాలు నా బ్రతుకులో నేను సాక్ష్యం చెప్పేది ఎప్పుడయ్యా? బ్రతుకంతా ఈ ఏడ్పేనా? బ్రతుకంతా ఈ కన్నీళ్ళేనా? బ్రతుకంతా ఈ దుఃఖమేనా? బ్రతుకు కాలమంతా గుండెల నిండా పుట్టడు దుఃఖం పెట్టుకొని పిచ్చోళ్ళగా ఏడుస్తూ బ్రతికేనా నా బ్రతుకు? ఏంటి ప్రభా అని ఒకవేళ నీ మనస్సులో ఒక తెలియని కృంగుదల ఉంటే, నీవు అనుకోవటం ఏంటి? తల్లి హన్నమ్మ కూడా ఆ షిలోహులో ఉన్న మందిరంకి వచ్చే ప్రజలందరిలో ఒక అభాగ్యురాలిగా కనబడింది. జస్ట్ ఒక 2-3 అధ్యాయాలు దాటిపోయిందండి. అదే అభాగ్యురాలు కృంగిన స్థితిలో ఉన్న ఆ తల్లిని అలా లేవనెత్తి దాను మొదలుకొని బేర్షెబ వరకు ఓ ప్రఖ్యాతిగాంచిన వంశవృక్షాన్ని ఆ ఇంటిలో నుంచి దేవుడు లేవనెత్తాడు. ఒకప్పుడు చూసనేవాళ్ళు అభాగ్యురాలు రానేవాళ్ళు, కానీ ఇప్పుడు అంటున్నారు, బా ఎంత భాగ్యవంతురాలండి, ఎంత భాగ్యవంతురాలండి, ఎంత ధన్యురాలండి, ఎంత కృప కలిగిందండి, ఎంత దయ పొందిందండి అని ఈరోజు ఆ తల్లి బ్రతుకు ప్రజల కళ్ళ ఎదుట ఒక ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యానికి దేవుడు లేవనెత్తింది మాత్రం కృంగిన స్థితిలో నుండే. ఈరోజు ఈ మాటలు వింటున్న దైవజన్మ, నీ బ్రతుకులో ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా కృంగి ఈ ఆరాధనకు వస్తే, ఓ దైవజనుడిగా నా హృదయపు లోతులో నుంచి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, నా హృదయపు లోతులో నుంచి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఎక్కడ కృంగిన స్థితిలో మీరు కనపడుతూ వచ్చారో అక్కడే మిమ్మును, మీ కుటుంబాలను, మీ పిల్లలను ఒక ఆశ్చర్యానికి సంకేతంగా నా దేవుడు మార్చును గాక. అలాగని నేనేదో మాటలు చెప్పి గారడీ చేసేటువంటి మాట నేను మాట్లాడలేదు సుమి. నా ప్రభు అంతరంగం ఎలాంటిదో ఎరిగి
నా ప్రభు యొక్క స్వభావం ఎలాంటిదో ఎరిగి, ఆది నుంచి నేటి వరకు ప్రభు ఎలా కార్యాలు చేస్తున్నాడో అది ఎరిగి నేను చెప్తున్నాను. ఎక్కడ కృంగిపోయావో, ఇక భూమి యొక్క అట్టడుగు స్థలాలకు వెళ్ళిపోయి ఎక్కడ కృంగిపోయావో, కృంగిన చోటే ఒక సూచనగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను దేవుడు లేవనెత్తును గాక. కొంతకాలం ఓర్చుకో, కొంతకాలం ఓర్చుకో, కొంతకాలం ఓర్చుకో. కృంగిన వారిని దేవుడు లేవనెత్తాలంటే ఆ కృంగిని స్థితిలో ఉన్న మనం ఏం చేయాలో 2 మాటలు చెప్తాను. గొలియాతు ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చి, మన భాషలో చెప్తాను, మన తెలంగాణ భాషలో, ఏదో యుద్ధం చేద్దాం, సైన్యము హాట్ రూట్ అని మంచి హడావుడి చేద్దామని అందరూ అనుకుంటా ఉంటే, వాళ్ళందరి మధ్యలో నుంచి గొలియాతు బయటకు వచ్చాడు. వచ్చి అన్నాడు, అరే భయ్, మనమంతా ఇట్లా కొట్లాడుకొని రక్తపాతం అంతా ఎందుకు, నా మాట వినండి, మా ప్రాంతం నుంచి నేను వస్తాను రా భయ్, మీ లోపటి నుంచి ఒక్కడు రండి, ఎవడు గెలిస్తే, మీరు గెలిస్తే మేము మీకు దాసులం అవుతాం, ఒకవేళ మేము గెలిస్తే మీరు మాకు దాసులా ఉండని వాడి ఎత్తును చూసి, దరిదాపుగా వాడి ఎత్తును చూసి 40 రోజుల పాటు ఇశ్రాయేలీల హృదయం కృంగిపోయినట్లుగా దేవుని లేఖనాల్లో రాయబడింది. అదే తర్వాత దావీదు వచ్చి అంటాడు, నా వైపు చూడండి, 40 రోజుల నుంచి ఆ గొలియాతు యొక్క ఎత్తును చూసి ప్రజలంతా భయపడుతూ కలవరపడుతూ మనసులో కృంగిపోతున్నారు. నేనంట, గొలియాతు ఒక్కడే ఎత్తైన వాడా, ఇశ్రాయేలీలు ఎత్తర్లు కాదా? చెప్పాలి, ఇశ్రాయేలీలు ఎత్తర్లు కాదా? అసలు ఇశ్రాయేలీలందరిలో అసలు సిసలు ఎత్తరు ఎవరు? రాజైన సౌలే, దీర్ఘదేహి. ఏ ఇశ్రాయేలీయుడైనా సౌలు భుజాల దగ్గరికే వచ్చేవాడు. కాకపోతే ఏంటంటే, ఊరిలో ఒక సామెత ఉంది కదా, ఆకార పుష్టి నైవేద్యం నష్టి అని అంటారు, చూసారా? ఆకారానికి మాత్రం పెద్ద పెద్ద ఆకారాలే, కానీ ఉపయోగం లేదు. వాళ్ళ ఆకారాల గురించి ఒక మాట చెప్పాలంటే, చూసి మురిసిపోవటం, చెప్పుకొని ఆడవటం, అంతే. ఆ మధ్య ఒక పాస్టర్ గారు ఒక తల్లి ఇంటికి వెళ్ళాడట. ఆ తల్లి ఇంటి గోడల మీద పెద్ద పెద్ద ఫోటో ఫ్రేమ్స్, పెద్ద ఆ ఫొటోస్, వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్. ఆ ఫ్యామిలీ ఫోటోలో 4 మంచి పర్సనాలిటీ ఉన్న అంత ఎత్తర్లు, దీర్ఘదేహులు, బాడీ బిల్డర్స్ అంటారు చూసారా, అంత ఎత్తర్లు, వాళ్ళ పక్కన భార్య, పిల్లలు, మొత్తం పెద్ద ఫ్యామిలీ. దైవజనుడు అడిగాడట, అమ్మా ఈ పిల్లలు ఎవరో మహా ఎత్తర్లమ్మా, అబ్బా వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ ఆకారం, వాళ్ళ రూపురేఖలు చూస్తూ ఉంటే ఇట్టే ముద్దొచ్చేటట్టుందమ్మా, ఎవరమ్మా 4 మగపిల్లలు అని అన్నారు. ఆవిడందట, మా కొడుకులేనయ్యా. ఎక్కడున్నారమ్మా వాళ్ళు? 4 మిలిటరీలో పనిచేస్తున్నారయ్యా అని అంటంతో సావుకుడు అన్నాడట, అబ్బా ఎంత ధన్యమైన గర్భం అమ్మా నీ గర్భం, 4 పిల్లల్ని మిలిటరీలోకి పంపించావా, ధన్యురాలివమ్మా అని అంటే, ఆ మాట నీలోపు అందట, ఏమి సుఖమయ్యా, 4 కొడుకుల్లో ఒక్కడు మొద్దన్నం పెట్టడయ్యా, రూపాయి పంపించడయ్యా, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే వృద్ధాప్య పింఛన్ మీద బ్రతుకుతున్నానయ్యా. చూసి మురిసిపోవటం చెప్పాలా? చూసి మురిసిపోవటం, చెప్పుకొని ఆడవటం తప్పితే, నా కొడుకులు మిలిటరీలో ఉన్నారు, వాళ్ళు ఎత్తింత, వాళ్ళ పర్సనాలిటీ ఎంత అని చెప్పుకొని మురిసిపోవటం తప్పితే, చూసి మురిసిపోవటం తప్పితే చెప్పుకొని ఆడవటమేనయ్యా. వీళ్ళ పరిస్థితులు కూడా ఏంటంటే, గమనించండి, మిలిటరీ వాళ్ళ డైటింగ్ చాలా వేరు. తినేది తింటున్నాడు, తాగేది తాగుతున్నారు, పిస్తా, బర్గర్, ఇంకేమేమి ఉంటాయి, తిను వద్దంది ఎవరు, బాదం, ఇంకా కాజు, ఇంకా మొన్న మధ్య ఆంధ్ర ప్రాంతానికి వెళ్తే ఊరక సరదాగా అన్న ఒకడిని, రేపు ఎలక్షన్ వస్తే ఎవరికి వేస్తావరో ఓటు అన్న. చిన్నపిల్లడు వాడు చేతులు కట్టుకొని అంటాడు, జగనన్నకే నా ఓటు అన్నాడు. ఒరే ఏంటి అట్లా మాట్లాడుతున్నావు అంటే, అవునయ్య గారు, ఇప్పుడు మాకు ప్రతిరోజు పొద్దున ఒక కోడిగుడ్డు, మధ్యాహ్నం ఒక కోడిగుడ్డు, అది మాత్రమే కదా, అదేదో పట్టి ఇస్తున్నారంట, పట్టి. పల్లి పట్టియా? రాజశేఖర్ అయ్య గారు చెప్పారు కదా, ఈ పథకాలన్నీ చూసిన తర్వాత, ఒకసారి అయ్య గారు ఇక్కడ చెప్పారు, ఈ పథకాలన్నీ చూసిన తర్వాత నా గుండెల్లో పుట్టిన ఆశ అయ్యగారి గుండెల్లోనంట, మరలా చిన్నపిల్లోడై నెక్కరేసుకొని పలక తీసుకొని స్కూల్కి వెళ్దామనిపిస్తుందంట. రైట్, సరే వినండి. ఇప్పుడు మిలిటరీలో పనిచేస్తున్నారు కదా, వీళ్ళందరూ మిలిటరీలో పనిచేస్తున్నారు కదా,
అన్ని తింటున్నారు, త్రాగే తాగుతున్నారు, అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, ఒక్కడు తెగించి యుద్ధానికి రావట్ల. సరిగ్గా అప్పుడే దావీదు యుద్ధ భూమిలోకి వచ్చాడు. 40 రోజుల నుంచి ప్రజల మధ్యలో జరుగుతున్న ఈ భీకరమైన వాతావరణం చూశాడు. ఈ భీకరమైన వాతావరణం చూసి అక్కడ ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? ఈ ఫిలిష్తీని నిమిత్తం ఎవ్వరి హృదయము కృంగనవసరము లేదు. మీ పక్షాన నేను నిలవబడతాను, మీ తరపున యుద్ధం చేస్తాను, శత్రువుకు అపజయాన్ని, మీకు విజయాన్ని ప్రసాదించి కృంగిన మిమ్మను లేవనెత్తుతాను అంటాడు. చప్పట్లు కొట్టు స్తోత్రాలు. ఒకసారి ఈ మాట గమనించండి. మాట్లాడుతూ అంటాడు, అందరూ చూడండి ఈ మాట. ఏమంటాడు? ఈ ఫిలిష్తీని నిమిత్తం మీ హృదయము కృంగ నిమిత్తము లేదు, మీ హృదయాలు కృంగనవసరం లేదు. నేను మీ పక్షాన యుద్ధం చేస్తాను, కృంగిన మీ హృదయాలను నేను లేవనెత్తుతాను అంటాడు. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్తా. ఒకసారి చూడ ఏమంటాడు? ఈ ఫిలిష్తీని నిమిత్తం మీ హృదయాలు కృంగనవసరం లేదు. ఇశ్రాయేలీయులను కృంగదీస్తుంది ఫిలిష్తీయుడు. చెల్లి తల్లి, నీ హృదయాన్ని కృంగదీస్తుందేదో, ఏ సమస్య పదే పదే నీ హృదయాన్ని కృంగదీస్తుందో, నిన్ను కృంగదీస్తున్న ఫిలిష్తీయుడు ఎవరో నాకు తెలియదు. ఆర్థిక సమస్య అనే ఫిలిష్తీయుడు నిన్ను కృంగదీస్తున్నాడా? అనారోగ్యమైన ఫిలిష్తీయుడు నిన్ను కృంగదీస్తున్నాడా? అసమాధానమనే ఫిలిష్తీయుడు నిన్ను కృంగదీస్తున్నాడా? ఆర్థిక ఇబ్బందులనే ఫిలిష్తీయుడు నిన్ను కృంగదీస్తున్నాడా? ఈ ఆరాధనకు వచ్చిన దైవ ప్రజలతో నా ప్రభు మాట్లాడుతున్న మాట, మిమ్మల్ని కృంగదీయాలని ప్రయత్నం చేస్తున్న ఫిలిష్తీయుని బట్టి మీరెవ్వరూ కృంగనవసరం లేదు. మీ పక్షాన నేను యుద్ధం చేసి కృంగిన మిమ్మును నేను లేవనెత్తబోతున్నాను. మిమ్మును కృంగదీయాలని ప్రయత్నం చేస్తున్న ఫిలిష్తీయుని నేను హతమార్చి వాణ్ణి నేను లయించేయబోతున్నాను అని దావీదు కాదు, మనతో మాట్లాడుతుంది. పరమ దావీదు, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నటువంటి మాట. దావీదు అనే పేరుకున్న అర్థం యెహోవాకు ప్రియుడు అని అర్థం. దావీదు అనే పేరుకున్న అర్థం ప్రియుడు అని అర్థం. నిజమే, మన ఆరాధ్య దైవం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరికి ప్రియుడు? చెప్పాలమ్మా, అరే పెద్దగా చెప్పాలి. మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు ఎవరికి ప్రియుడు అంటే మనకు ప్రియుడు కాదా? ప్రపంచంలో ప్రజలందరికీ ప్రియమైన వాడు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరి చేత ప్రేమించబడినవాడు, స్త్రీలలో అతి కాంక్షణీయుడు, పురుషులలో అతి కాంక్షణీయుడు, వర్ణ వర్గ ప్రాంత భేదం లేకుండా ప్రజలందరి చేత ప్రేమించబడి ప్రేమంగా ఉన్నవాడు మనం ఆరాధించే యేసుక్రీస్తు వారు. దావీదు ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, ఈ ఫిలిష్తీయులను బట్టి ఎవరి హృదయము కృంగనవసరం లేదు. నిన్నే ఫిలిష్తీయుడు కృంగదీయాలని ప్రయత్నం చేస్తున్నాడో నీతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట, కృంగిపోకు కృంగిపోకు కృంగిపోకు. వీళ్ళకు ఒక డౌట్ వచ్చింది. మనోడు పర్సనాలిటీ చూస్తేనేమో ఎంత చెప్పాలి, ఎంత చిన్నపిల్లోడు మా పక్షాన యుద్ధం చేస్తానంటాడేంటి అనే లోపు రాజు అడిగాడు, ఏంటయ్యా నీ ధైర్యం నీ అతిశయం అంటే? ఒకసారి చూడండి, ఏంటయ్యా నీ ధైర్యం నీ అతిశయం అంటే, నా తండ్రి మందను మేపుచుండగా ఎలుకబంటి నా మీదకి వచ్చింది, సింహం నా మీదకి వచ్చింది, వాటి మీదకి వెళ్ళి వాటి గడ్డాన్ని పట్టుకొని మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చి వాటి నోట ఉన్న గొర్రె పిల్లను నేను విడిపించా అని దేవుడు గత కాలంలో తన బ్రతుకులో ఏది చేశాడో దాన్ని సాక్ష్య రూపాన్ని చెప్తున్నాడు. ఆ మాట నమ్మి వెంటనే ఓకే గో హెడ్ అని దావీదును యుద్ధానికి పంపించారు. మీకు ఇక్కడ ఒక మాట చెప్తారు. దావీదు జీవితంలో ఎదుర్కొన్న ఆ పెద్ద సమస్య ఏంటి? సింహం ఆయన మీదకి వచ్చింది. ఒకవేళ దావీదు మంద మీదకి కుక్కే వచ్చింది అనుకోండి, దావీదు ఆ మాట విని, నా మంద మీదకి కుక్క వచ్చి ఉంటుండగా నేను కర్ర తీసుకుని వెళ్ళి కుక్కను చిత్తగొట్టి దాన్ని చంపి దాని నోటనున్న గొర్రెపిల్లను విడిపించి కుక్కను చంపాను అని అన్నాడు అనుకోండి, చూసిన వాళ్ళు అట్ట ఏమనేవాళ్ళు? కుక్కను నువ్వు చంపేది ఏముందయ్యా, కుక్కను నువ్వు కొట్టేది ఏముందయ్యా, మూలన ఉన్న ముసలమ్మ కూడా కొట్టిద్ది. సావిత ఒకటి ఉంది, వాడెవడో 6 నెలలు కర్రసాగు నేర్చుకొని 6 నెలల పాటు కర్రసాగు నేర్చుకుని మూలన ఉన్న ముసలమ్మను కొట్టాడంట. ఒకవేళ దావీదు, ఇదిగో నేను నా తండ్రి మందను మేపుతుండగా పిల్లి నా మంద మీదకి వచ్చింది, ఆ పిల్లిని చూసి గర్జిస్తూ నేను వెళ్ళాను, ఆ పిల్లిని పట్టుకున్నాను, గిరా 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 తిప్పి దాన్ని నేలకేసి కొట్టి చంపా, పిల్లిని చంపిన నేను గొలియాతును కూడా చంపుతాను అని అన్నాడు అనుకోండి. ఊరుకోవయ్యా, పిల్లిని చంపటం
దావీదును హీరోను చేసింది దావీదు ఎదుర్కొన్న గొప్ప సమస్య. ఓ తండ్రిగా మీతో ఈ మాట చెప్తున్నాను. దేవుడు చిన్న చిన్న సమస్యలు కొన్నిసార్లు మనకు అనుమతించడం, పెద్ద సమస్యలు కొన్నిసార్లు తన చిత్తానుసారంగా దేవుడు మన బ్రతుకులు అనుమతిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా? ఆయన ఎంత భేకరుడో నీవు ఎరుగునట్లుగా, ఆయన ఎంత మహిమ కలిగిన వాడు నీవు ఎరుగునట్లుగా, ఎలాంటి శౌర్య కార్యాలు దేవుడు జరిగించగలడో ఆయన మహిమను అనుభవించున్నట్లుగా పెద్ద శోధనలు నీ బ్రతుకులు అనుమతించి భేకర కార్యాలు దేవుడు జరిగిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు. చిన్నప్పుడు నాటకాలు చూసేవాళ్ళం. నాటకాలు బాగా, నేను కూడా దేవుని దయ అనలేను కానీ ఒక 2 నాటకాలు ఆడా. నాటకాలు అంటే ఆ నాటకాలు కాదండోయి, స్టేజీ మీద 2 నాటకాలు. ఏ నాటకంలోనైనా చూడండి, హీరో విలన్ ఉంటారు కదా. ఎవరెవరు ఉంటారు? హీరో ఉన్నాడంటే ఎవరుంటారు? విలన్ ఎట్టుంటాడు చెప్పండి? హీరో ఏమో అంత ఎత్తుండి, విలన్ బక్క చిక్కినోళ్ళలాగా కొట్టేస్తాను నేను అని అన్నవాడిని హీరో గుద్దేయడం అనుకోండి, చూసి అబ్బాబ్బా సూపర్ అని అన్నారు. హీరో ఎట్లుంటాడో విలన్ కూడా అంతకంటే ఎక్కువ ఉంటాడు. నీ దేవుని పరాక్రమం నీ ద్వారా లోకానికి ఎలా బయలుపరుస్తాడో తెలుసా? నేల మట్టుకు కృంగిన స్థితిలోకి తీసుకెళ్తాడు. అక్కడి నుండి ఆకాశమంత ఎత్తుకు తన మహిమ కొరకు దేవుడు లేవనెత్తడం ప్రారంభిస్తాడు. ఒకవేళ నీ బ్రతుకులో సింహం లాంటి ఏ సమస్యలు ఎదురైనా, ఎలుకబంటి లాంటి భేకరమైన సమస్యలు ఎదురైనా, గొలియాతు లాంటి వాటికి మించిన సమస్యలు ఎదురైనా, అవి నిన్ను వాటిని నువ్వు మింగబోతున్నావు. అవన్నీ దేవుడు తన మహిమ కొరకే అనుమతించాడు అన్న సంగతి నువ్వు గ్రహించు. అవి నిన్ను నాశనం చేయటానికి రావట్లేదు, నిన్నొక సాక్షి బిడ్డగా నిలవబెట్టడానికి వచ్చాయి. ఆ శ్రమలు, ఆ శోధనలు నిన్ను నాశనం చేయటానికి, నిన్ను పతనం చేయటానికి వచ్చినవి కాదు. ఆ సమస్యల మధ్యలో నుంచి కూడా నీ దేవుడు నిన్ను ఎలా విడిపించాడో, నిన్ను ఎలా బ్రతికించాడో, నీకు ఎలా ఆదరణిచ్చాడో, నీకు ఎలా ధైర్యం ఇచ్చాడో, రాబో తరానికి నీ ఒక సాక్ష్యంగా ఉండున్నట్లుగా ఆ స్థితిని దేవుడు అనుమతించాడు. కొంతకాలమే అక్కడి నుంచి నా దేవుడు నిన్ను లేవనెత్తడం ప్రారంభించను కాక. అసలు ఇక్కడ నేను మీకు చెప్పబోయే మాట ఏంటంటే, సరే ఇవన్నీ చెప్పిన తర్వాత గమనించండి, కొంతమంది అప్పటికి దావీదు వయసు 17 సంవత్సరాలు అంటారు, ఇంకొంతమంది 14 సంవత్సరాల వయసు అంటారు. మెట్టుకు ఏదేమైనా మేజర్ అయితే ఇప్పుడు అంటాడు, మైనర్ వచ్చి అంటాడు నేను యుద్ధానికి వెళ్తా అంటాడు. నేను ఇక్కడ మీకు చెప్పబోయే మర్మయుక్తమైన మాట ఏంటో తెలుసా? సౌలుకు కానీ ఇజ్రాయేలు ప్రజలకు కానీ దావీదు మీద ఎంత నమ్మకం కుదిరిందో చూడండి. చిన్న పిల్లోడి మీద వాళ్ళ బరువు అంతా వేసి గెలిపిస్తావో ఓడగొడతావో అంతా నీ చేతుల్లో పెడుతున్నావయ్యా, నువ్వే పోయి యుద్ధం చెయ్యి. ఒక చిన్న పిల్లోడి మీద రాజు ఆధారపడ్డాడు. ఆ చిన్న పిల్లోడు ఎలాంటి వాడో తెలుసా? నమ్మిన వారిని నట్టేట ముంచేవాడు కాదు, నమ్మిన వారి నమ్మకాన్ని నిలవబెట్టే నమ్మకమైనటువంటి వాడు. నేను మీతో చెప్పే మాట, అరే రాజు సైనికులు వాళ్ళు అనొచ్చు, ఇక్కడ సైనికులు అన్న సరే ఆపరం పాడాయి మాటలు పెట్ట కొంచెం కోతగాను ఊరికి ఎట్లాంటి మాటలు మేము కూడా మాట్లాడతాం. వీడంట పోయి యుద్ధం చేస్తాడంట, అసలు ఒకసారి ముఖం ఇప్పుడైనా అర్థంలో ఆపే అని అనాలి. కానీ విషయం ఏంటంటే ఆ చిన్న పిల్లోడి మీద వాళ్ళు అట్లా ఆధారపడ్డారు. నేనంట నా వైపు చూడండి, దావీదు మీద రాజు సైనికులు ఎట్లా ఆధారపడ్డారో, దావీదుని మించిన శ్రేష్ఠుడు నీవు ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన మీద నువ్వు ఆధారపడి, ఇందాక పాడుకున్నాం కదా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలో, అలసిన వేళలో, నాకు బలమే లేనప్పుడు, వీటిని జయించే శక్తి నాకు చాలదని నీ అంతటా నువ్వు కృంగిపోయినప్పుడు, నా బలం నీవేనయ్యా అని దావీదు మీద సైన్యము సౌలు ఆధారపడినట్లుగా నీ దేవుని మీద నువ్వు ఆధారపడితే, ఈ దేవుడు ఎవరో తెలుసా? నమ్మిన వారిని నట్టేట ముంచేవాడు కాదు, వారి నమ్మకాన్ని నిలవబెట్టడానికి ఎలాంటి భీకర కార్యమైన ఆయన చేయగలుగుతాడు. అయితే నీ జీవితంలో నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? పూర్తిగా నువ్వు ఆయన మీద ఆధారపడటం అంతే. నీ బలాబలాధ్యాలు అంచనా వేయకూడదు.
నా బలం ఎంత, నా శక్తి ఎంత, నా సామర్థ్యం ఎంత, నేను ఎంత చేయగలుగుతాను, ఇది నేను చేయలేను అని నీ బలహీనతలను వాటిని ఆధారం చేసుకోకుండా నా బలమంటూ ఏదైనా ఉందంటే నా దేవుడే. ప్రభా నీ మీద నేను ఆధారపడ్డానని పూర్తిగా మనం ఆయన మీద ఆధారపడితే, చూడండి బైబిల్లో చోట ఒక చక్కటి మాట మీకు గుర్తుకు తెస్తా. చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. 16:3 చూడండి. సామెతలు 16:3. కొంచెం గట్టిగా చెప్దాం. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి, నాతో కలిసి ఈ మాట చెప్పండి. నీ పనుల భారం, నీ హృదయ భారం, నీ ఇంటి భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు, పెద్దగా చెప్పాలి నా వైపు చూసి, అప్పుడు, ఎప్పుడు నీ పనుల భారం, నీ గుండెల్లో ఏ భారం ఉందో ఆ భారమంతా దేవుని మీద ఉంచు. ఆ భారం ఆయన మీద ఉంచి నువ్వు ముందడుగు వేయి, నీ ఉద్దేశాలన్నీ దేవుడు సఫలం చేసుకుంటూ వెళ్తాడు. ఇప్పుడు సౌలు ఉద్దేశం ఏంటి? ఏ విధం చేతనైనా గొలియాతుగాడు చావాలి. సైన్యం యొక్క ఉద్దేశం ఏంటి? ఏ విధం చేతనైనా గొలియాతుగాడు చావాలి. ఇశ్రాయేలీల ఉద్దేశం ఏంటి? ఏ విధము చేతనైనా ఫిలిష్తీయులు ఓడిపోవాలి, ఆయన ప్రజలైన మేము ఈ యుద్ధ భూమిలో గెలవాలి. ఇది వీళ్ళ ఉద్దేశం. అద్భుతం చూడండి, వాళ్ళ ఉద్దేశం 100% సఫలమైందా విఫలమైందా చెప్పాలండి. ఎందుకు సఫలమైంది? వాళ్ళ భారమంతా దావీదు మీద మోపారు. ఈ ఆరాధనకు వచ్చిన నీ బ్రతుకులో చెల్లి, నా తల్లి, నీ గుండెల్లో ఎంత భారం ఉన్నా ఆ భారమంతా యేసయ్య పాదాల దగ్గర పెట్టు. ఆ భారమంతా యేసయ్య మీద మోపు. ఏ మేలైనది నువ్వు ఉద్దేశిస్తున్నావో నీ ప్రతి ఉద్దేశాన్ని నా దేవుడు యేసు నామములో సఫలం చేయునుగాక. నీవు ఆ భారాన్ని గుండెల్లో పెట్టుకొని ఎట్లయిపోయిందే, నేను ఈ స్థితిలో ఉంటే వాళ్ళు నవ్వుతున్నారే, వాళ్ళు గుసగుసలాడుతున్నారే, దేవా నన్ను ఎందుకు ఎట్లా అప్పగించావు, నాకే ఎందుకు ఎట్లా జరిగిందని మనస్సులో కూడా ఇంత కూడా కలవరపడకుండా నీ భారమంతా ఆయన మీద వేపి నువ్వు నిశ్చింతగా ఉండు. అప్పుడు నీ ఉద్దేశాలను దేవుడు సఫలపరచును గాక. నేను ఇక్కడ ఒక మాట అంట, మరలా ఈ మాట గుర్తుకు తెస్తా. ఒక చిన్న పిల్లోడిని ఆ దేశం అంతా నమ్మిందే. అరే ముక్కు పచ్చలారని నూనూగు మీసాల పడుచువాడి మీద రాజంత నమ్మకం ఉంచాడే. లక్షల మంది సైన్యం ఒక చిన్న పిల్లోడి మీద అంత నమ్మకం ఉంచారే. ఆ చిన్న పిల్లోడు తన నమ్మకత్వాన్ని అంత కాపాడుకున్నాడే. నమ్మకమైన దేవుని మీద నువ్వు ఆధారపడితే నీ నమ్మకాన్ని దేవుడు నిలవబెట్టడా? నీ నిరీక్షణను దేవుడు సఫలం చేయడా? విశ్వసించు. కృంగిన స్థితిలో ఈ ఆరాధనకు ఏ తల్లి వచ్చిందో, ఏ చెల్లి వచ్చిందో, కృంగిన హృదయాన్ని నా దేవుడు వెతుకుతున్నాడు. యేసు నామం పేరిట నిన్ను, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను నా దేవుడు లేవనెత్తునుగాక. ఆయన లేవనెత్తున్నట్లుగా నీ హృదయంలో ఏ టెన్షన్ పెట్టుకోకుండా నీ భారమంతా దేవుని మీద మోపుదువుగాక. ఇది భౌతిక సంబంధమైనవే కాదు, ఆధ్యాత్మిక విషయాల్లో కూడా పరిశుద్ధ గ్రంథంలో ఒక దివ్య సన్నివేశం గుర్తుకు తెస్తా. హిజ్కియా ఆ దేశాన్ని రాజుగా ఉండి పరిపాలన చేస్తున్న దినాలు. దేవుడు ఆయన రాజుగా నిలవబెట్టిన తర్వాత హిజ్కియా మనసులో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? నా దేవుని మందిరాన్ని బాగు చేయాలి. నా దేవుని మందిరంలో బలులు అర్పించి సంవత్సరాలు అవుతుంది. నా వైపు చూడండి. నా దేవుని మందిరంలో ధూపదీప నైవేద్యాలు అర్పించి కొన్ని సంవత్సరాలు అవుతుంది. దేవుని ఆలయాన్ని బాగు చేయాలి. పితరులు ఏ పండగను ఆచరించారో మరలా ఆ పూర్వపు వైభవాన్ని ఇశ్రాయేలు దేశానికి తీసుకురావాలి అని ఆ ఆకాంక్షతో అద్భుతం చూడండి. రాజైన మొదటి సంవత్సరం మొదటి నెల మొట్టమొదటి రోజు దేవాలయం యొద్దకు వెళ్ళి దేవాలయపు తలుపులు తెరిచి దేవుని మందిరాన్ని బాగు చేశాడట. హిజ్కియా, ఎందుకయ్యా దేవుని మందిరాన్ని బాగు చేశావు? మందిరాన్ని బాగు చేయడానికి కలిగిన కారణం ఏంటి? హిజ్కియా ఏమంటాడో తెలుసా? ఒకప్పుడు ప్రతి ఉదయం సాయంత్రం బలిపీఠం దగ్గర బలులు అర్పించేవాళ్ళయ్యా.
ప్రతి ఉదయం సాయంత్రం ధూపవేదిక దగ్గర ధూపం అర్పించేవాళ్ళయ్యా. ఏడాదికి ఒక పర్యాయం నా వైపు చూడండి, ఏడాదికి ఒక పర్యాయం గొర్రెపిల్ల యొక్క రక్తం, పొట్టేలు యొక్క రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపేట మీద ఆ రక్తాన్ని ప్రోక్షించేవాళ్ళయ్యా. దేవుని స్వరం వినబడేదయ్యా. కొన్ని పరిస్థితులను బట్టి దేవాలయం మూతవేయబడింది, బలులు అర్పించట్లేదు, ధూపం అర్పించట్లేదు. నా ఆశ ఏంటంటే ఆగిపోయిన ఆ ఆత్మీయ ఉద్యమం మరలా తిరిగి ప్రారంభం కావాలి. దేవాలయపు తలుపులు తెరవాలి, దేవాలయంలో నిరంతరము బలులు అర్పించాలి, దేవాలయంలో నిరంతరము ధూపం వేయబడాలి. ఇది నా ఆశ. చప్పలు కొట్టే సైకు స్తోత్రాలు. రాజు అనుకోవాలా కుర్చీ మీద కూర్చున్న తర్వాత మనం ఎంతకాలం ఈ పదవిలో ఉంటామో తెలీదు. ఉన్న ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెనక అరే అట్ట చూస్తారు ఏంటండి, అదే వెనక 4 రాళ్ళు వేసుకొని మనకంటూ ఏదో ఒకటి సంపాదించుకొని ఒక మంచి స్థితిలో రిటైర్మెంట్ అయిపోదాం. రాజు అయ్యేటప్పటికి ఏమీ లేదు, రాజయ్య 10 సంవత్సరాల తర్వాత లేనిదంటూ అరే పెద్దగా అందుకోవాలా. రాజు కాక మునుపు ఏమీ లేదు. గమనించండి, ప్రపంచంలో ఏ పార్టీ అయినా చూడండి, ఏదో కొద్దిమంది నీతి కలిగిన వాళ్ళు ఉంటారు. కానీ ఆయన మినిస్టర్ కాక మునుపు ఏమీ లేదంట. మినిస్టర్ అయిన తర్వాత జిల్లాని కొనేస్తున్నాడంట. సహజంగా ఎక్కడైనా చూడండి, నా ప్రభు బిడ్డలారా ఆలోచించండి, ఒక వ్యక్తి ఆ స్థానానికి వచ్చిన తర్వాత వెనక 4 రాళ్ళు వేసుకుంటారు. ఎలా డబ్బు రాబట్టాలి, ఏటి దగ్గర లంచం తీసుకోవాలి, ఎక్కడ కరప్షన్ చేయాలి, ఎంత సంపాదించుకోవాలి, నా పిల్లలకు తరగని ఆస్తి ఎలా సంపాదించాలి, ఇలాంటి ఆలోచనతో లోకంలో ఒక అధికారి, అందరూ కాదు సుమి, నీతి న్యాయాలు కలిగి పరిపాలన చేసే అధికారులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, లేదంటానికి వీల్లేదు. అయితే ఈయన రాజు అయిన తర్వాత వెనకలా 4 రాళ్ళు వేసుకోవాలి, ఇది కాదు ఆలోచన. నా దేవుని మందిరాన్ని ఎలా బాగు చేయాలి, ఆగిపోయిన ప్రార్థనలు మరలా ఎలా ప్రారంభించాలి, నిలిచిపోయిన బలులు మరలా ఎలా తిరిగి ప్రారంభించాలి. దేవుని మందిరం కొరకైన తృష్ణ ఈ రాజు గుండెల్లో ఉంది. దైవజనమా నా వైపు చూడు, నీ గుండెల్లో కూడా నా గుండెల్లో కూడా ఎప్పుడు ఇల్లు, పిల్లలు, సంసారం, ఉద్యోగం. అయ్యా నా వైపు చూడండి, దత్తన 24 గంటలు వెల్డింగ్ పని, తర్వాత అలిసి వచ్చి కడుపు నిండా ఒక మొద్ద దీన్ని కంటి ఆహారాన్ని నిద్రపోయి పొద్దున్నే 9 హడావుడిగా లేసి పైపైన ముఖం కడుక్కొని దేవానికి స్తోత్రం అని అడావుడిగా ఉద్యోగానికి వెళ్ళిపోవటానికి కాదు దేవుడు నన్ను బ్రతికించింది. నా మందిరంలో ఎప్పుడు ధూపం మీ సన్నిధిలో అర్పించబడాలి ప్రభా. నా మందిరంలో నిత్యము బలులు అర్పించబడాలయ్యా. ధూప దీప నైవేద్యాలు నిరంతరం నా మందిరంలో అర్పించబడాలయ్యా. మీరు నన్ను అనాలి, ఏమనాలో తెలుసా? అన్నయ్య 7 రోజులే ఎందుకన్నయ్య 4:30 నుంచి 6:30 దాకా? అనాలి ఆ మాట. నా వైపు చూడండి, అన్నయ్య 7 రోజులే ఎందుకన్నయ్య 4:30 నుంచి 6:30 దాకా 7 రోజులే ఎందుకన్నయ్య? మేము వస్తాం. 365 రోజులు మన మందిరంలో నిరంతరము ప్రార్థన జరగాలన్నయ్య, నిరంతరము ప్రార్థన జరగాలన్నయ్య. మందిరంలో ప్రార్థన జరిగితే అంతకు మించిన సంతోషం మా బ్రతుకులో ఏముంది? నేను రాత్రి ఇక్కడే మోకరించి మందిరం అంతా కొన్ని సందర్భాల్లో తిరుగుతా. దేవా, మందిరం అంతా నీ మహిమతో ఉండాలయ్యా. ప్రజలు మీ సన్నిధికి వచ్చిన తర్వాత మీ సన్నిధిలో మమ్మల్ని కాదయ్యా, మిమ్మును చూడాలి. మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డ మీ చేతి స్పర్శను అనుభవించాలి. అలా అంటూ ప్రభువుని ఒక మాట అడిగా, దేవా, మందిరం అంతా నా కన్నులు ప్రజలను వెతకవయ్యా, నిన్ను వెతుకుతా. నా ప్రభు ఎక్కడున్నాడు, నా ప్రభు ఏ స్థలములో ఉన్నాడు, ఎవరిని తాగుతున్నాడు, ఎవరిని దర్శిస్తున్నాడని. ఎంతమంది ప్రజలు వచ్చారు, ప్రజలను నా కన్నులు ఎతకగానే నీ ఆత్మ సంచారాన్ని నా కన్నులు వెతుకుతూ ఉంటాయి అయ్యా. నీ ఆత్మ సంచారాన్ని నా కన్నులు వెతుకుతూ ఉంటాయి. మీరు మా మధ్యలో ఉంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రాజైన హిజ్కియా గుండెల్లో ఉన్న మంట ఏంటో తెలుసా? ఆగిపోయిన ఈ ధూపం మరలా అర్పించబడాలి, నేను మందిరాన్ని బాగు చేస్తా. దైవజనమా, నీ జీవితంలో కూడా దేవుని మందిరం కొరకు, దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలనే తాపత్రయం మన ఒక్కొక్కరి గుండెల్లో నుంచి దేవుడు పుట్టించును గాక. దేవుని ఆలయాన్ని బాగు చేశాడు హిజ్కియా, దేవుని ఇంటిని బాగు చేశాడు. ఒకనొక సందర్భంలో హిజ్కియాకి రోగం వస్తే ధైర్యంగా అంటాడు, ఇదిగో దేవా, చూడండి ఇట్లా అని ఉంటాడు. ఆ పదజాలం కాస్త నాజుగ్గా ఉంది, కానీ ఇట్లా అని ఉంటాడు. నోవా ఏమని ఉంటాడో చెప్పమంటావా? ఇదిగో ఏసై కాదు, దేవుడైన యెహోవా, ఇదిగో తండ్రి,
నీ ఇల్లు పాడైతే నేను మౌనంగా ఉన్నానా? బాగు చేయాలా? మరి నా ఊళ్ళు పాడైతే నీవెట్ట మౌనంగా ఉంటావు? నీ ఇంటిని నేను బాగు చేసినట్టుగా నా ఒంటిని కూడా నువ్వు బాగు చేయాలంతే. యేసునామములో అడుగుతున్నాను తండ్రి. దీర్ఘ ప్రార్థన ఏమి లేదు, అంతే. కేల్ కథం, కట్టా కొట్టా తెచ్చా, అంతే. ఆ మాటిని దేవుడు అనుకున్నాడు, ఒరే నిజమే కదా, వీడు నా ఇంటిని బాగు చేశాడు, నా ఇంటి నాడు బాగు చేస్తే నా ఇల్లు పాడైన స్థితిలో ఉంటే వాడు మౌనంగా లేడుగా, మరి వాడు ఒళ్ళు పాడై ఉంటే నేను ఎట్లా మౌనంగా ఉంటా అంటాడు. హిజ్కియా, నీ కన్నీరు చూసా, నీ ప్రార్థన ఆలకించా, నిన్ను స్వస్థపరిచి 14 సంవత్సరాల ఆయుష్, నేను 15 సంవత్సరాల ఆయుష్ నేను నీకు పొడిగిస్తున్నాను అన్నాడు. చప్పట్లు కొట్టు, స్తోత్రాలు చెప్పు. గమనించండి, ఒక చోట అంటాడు, నా హృదయములో అభిలాష పుట్టెను. ఏ అభిలాష పుట్టిందయ్యా? జీవము కలిగిన దేవుని మందిరములో నిరంతరము ధూపం వేయబడాలి, నిరంతరము మందిరములో ప్రార్థనలు జరగాలి. గట్టిగా చెప్తాం ఆమేన్. మీరు అనొచ్చు, అవునన్నయ్య, మా గుండెల్లో ఉండదు ఆశ కూడా అదే నన్నయ్య, సేవకులు ఎప్పుడు నిరంతరం మందిరంలో ప్రార్థన చేస్తూ ఉండాలన్నయ్య, నేను మాత్రం ఇంట్లో కొరకలు పెట్టి నిద్రపోతాను అన్నయ్య. ఆ బ్యాచ్ కాదు హిజ్కియా. 7 రోజులు సంఘమా మనలను ప్రేమించి 7 రోజులు అరుణోదయ ప్రార్థన దేవుడు మనకు అనుగ్రహించాడు. మీరు సికింద్రాబాద్లో ఉన్న రమేష్ అన్న కారు ఉంది కదా, డ్రైవర్ లేకపోతే నాకు చెప్పండి, నేను డ్రైవర్ని పంపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. జరుషక్క అనుకుంటుంది, నేను ఇంట్లో ఉండి లైవ్ చూద్దాం అనుకున్నానే. ఎవరైనా ఇంట్లో ఉండి లైవ్ చూస్తానని మందిరానికి రాకుండా ఉన్నారా? ఆ ఇంటి ముందు టెంట్ వేసి స్ట్రైక్ చేస్తాం, మీ ఇష్టం. బయాజ్ మాది ఉప్పలు కదా, ఉప్పలు కానీ గిప్పలు కానీ, ఉప్పలని ఆగిపోతే తిప్పలు తప్పో, జాగ్రత్త. సాల్మన్ గారు, నేను జిఎంనండి, జనరల్ మేనేజర్నండి కంపెనీకి. జిఎంగా అయ్యా, రేపు దేవుడు ఆశీర్వదిస్తే పిఎంగా లేకపోతే సిఇఓగా. నా మందిరంలో నిరంతరం ప్రార్థనలు జరగాలి. ఆ ప్రార్థన గుంపులో నేనుండాలి, నా పిల్లలు ఉండాలి, నా కుటుంబం ఉండాలి. అరుణోదయపు దినాన దేవుని సన్నిధిలో ఆరాధించాలి. సంఘం దగ్గర నుంచి రావాల్సిన ప్రోత్సాహం ఏంటంటే, దైవజనుడా 7 రోజులే ఏంటయ్యా మేము వస్తాం. ఏమి ఇంట్లో పెద్ద పని ఏముంది? రుతక్క, ఏం పని ఉంది? ఏమన్నా పనులుంటే పని లేని అగండి, పని లేని పనులు తప్పితే. అమ్మ ఏముంది తల్లి, అవనికి అట్లా ఏమన్నా ఉందా? ఏమి లేదు. పిల్లలకి టిఫిన్ కూడా లేదు కదా, రండి అందరు రండి. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత హిజ్కియా గుండెల్లో ఉన్న ఆశ ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలు సంవత్సర ప్రారంభంలో మొదటి నెల 14వ రోజున పస్కా పండుగను ఆచరించేవాళ్ళు. సొలొమోను కాలంలో పస్కా పండుగ జరిగిందండి, మరి అన్నడు ఇక పస్కా పండుగ జరగల. లేఖనం ధ్యానిస్తున్నప్పుడు హుల్దా ప్రవక్తి ఒక ఆ ధర్మశాస్త్ర ప్రతుల్లో, అది యోషియా కాలంలో రైట్ చూడండి, ధర్మశాస్త్ర ప్రతుల్లో ప్రతి సంవత్సరం మొదటి నెల 14వ తారీఖున పస్కా పండుగ జరిగించేవాళ్ళు అన్నది చదివి, ఇప్పుడో సొలొమోను కాలంలో జరిగిందట. ఆ తర్వాత ఎంతోమంది రాజులు వచ్చారు, వాళ్ళు ఎవ్వరూ చేయలేకపోయారు కదా, నేనేం చేస్తాలే అని చేతులు ముడుచుకొని కూర్చోలేదు. సొలొమోను కాలంలో పస్కా పండుగ ఎంత ఘనంగా జరిగిందో మరలా నా దినాల్లో అంత వైభవపేతంగా జరగాలి. మరొక మాట చెప్తాను. ఈ హిజ్కియా గుండెల్లో ఉన్న ఆశ ఏంటో తెలుసా? పూర్వపు వైభవం మరలా నా దేశానికి రావాలి, పూర్వపు వైభవం నా ప్రజలకు మరలా రావాలి. పూర్వం మందిరంలో పస్కా పండుగ ఆచరించినట్లుగా మా గృహాల్లో, మా మందిరాల్లో పస్కా పండుగ ఆచరించాలి. చుట్టూతో ఉన్న వాళ్ళు అన్నారు, నాయనా నీకంటే మహామహులు పరిపాలన చేశారు, వాళ్ళు ఎవరు చేయలేకపోయారు, వాళ్ళు ఎవరు సాధించలేకపోయారు, వాళ్ళ వల్ల కాలేదు, నీ వల్ల కూడా ఇది కాదు, చేతులు ముడుచుకొని కూర్చో అని విమర్శించిన వాళ్ళు ఉండి ఉండొచ్చు. కానీ హిజ్కియా గుండెల్లో ఉన్నది ఏంటో తెలుసా? ఆ పూర్వపు వైభవం మరలా 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 నా దేశంలోకి రావాలి. ఆ మంట కలిగినటువంటి వాడు. దైవజనమా నా వైపు చూడండి, నీ గుండెల్లో కూడా నిజమే. క్రైస్తవ్యం కొన్ని సంవత్సరాల క్రితం యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి క్రైస్తవుని ఇంటిలో ప్రతిరోజు ఏం జరిగేదో తెలుసా? తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడో లేదో తెలియదు, కానీ ఆ రోజుల్లో ప్రతి క్రైస్తవుడు అరుణోదయపు దినాన లేచి 4-5 గంటల కల్లా లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించేవాళ్ళు.
సూర్యుడు ఎప్పుడైనా లేవటం మర్చిపోయాడేమో, కానీ కొన్ని క్రైస్తవ కుటుంబాలు అరుణోదయపు దినాన ప్రార్థన చేయటం మానేసేవాళ్ళు కాదు. ఎస్, సాయంత్రం అయిందంటే 7-5 కల్లా చెప్పాలమ్మా, 7-5 కల్లా రేడియో, దేవుని వాక్యం వింటూ ఆ రేడియో దగ్గర కూర్చొని చక్కగా వాక్యం విని కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళు. రాత్రిపూట నిద్రపోవటం మర్చిపోయిన క్రైస్తవులు ఉన్నారేమో, కానీ కుటుంబ ప్రార్థన చేయటం మర్చిపోయిన క్రైస్తవులు ఆ రోజుల్లో భూమి మీద లేరు. ఏమైంది ఇప్పుడు? అరుణోదయ ప్రార్థన బలిపీఠాలు సాతాను పడగొట్టేశాడు. కుటుంబ ప్రార్థన బలిపీఠాలు సాతాను పడగొట్టేశాడు. నీవు చాలాసార్లు అనుకున్నావు, భర్తతో మాట్లాడావు, కుటుంబ ప్రార్థన చేసుకుందామయ్యా, అరుణోదయ ప్రార్థన చేసుకుందామయ్యా, ఎందుకో సహకారం దొరకలేదు, ఆగిపోయాయి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, మరలా పూర్వపు వైభవం తీసుకురావటానికి నడుము కట్టుకుని దేవుని సన్నిధిలో బ్రతుకు. ప్రజలు ఇలా అనవచ్చు, ఒకవేళ ప్రారంభించిన 2 రోజులు చేస్తాం, తర్వాత ఆపేస్తాం, కృంగదీస్తాడు సాతాను. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? కృంగిన ప్రతి బిడ్డను లేవనెత్తే దేవుడు, నేను ప్రకటించే యేసుక్రీస్తు వారు. చప్పట్లు కొడుతూ ఆయనకి స్తోత్రాలు చెప్దాం. గమనించండి ఏం చేశాడో తెలుసా? హిజ్కియా పస్కా పండుగ ఆచరిద్దామని యోధా వారందరికీ, ఒకసారి ఆ మాట చూడండి, భలే విలువైన మాట. 30వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 10వ వచనం 11వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 30వ అధ్యాయం. ఎంత చక్కటి విలువైన మాట చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 30వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతాను. 1-2 వచనాలు. తమ్ముడు 1-2 వచనాలు. 1-2 వచనాలు నాతో కలిసి చెప్పండి. మరియు హిజ్కియా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు పండుగ ఆచరించుటకై యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలు వారందరికీ యోధా వారందరికీ వర్తమానములను ఎఫ్రాయిమీలకును మనష్షే వారికిని పత్రికలను పంపెను. మరొకసారి పత్రికలను. 5వ వచనం 5వ వచనం చూడతాం. కావున బహుకాలము నుండి వారు వ్రాయబడిన ప్రకారం ఇంత ఘనముగా ఆచరింపకుండుట చూచి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండుగ ఆచరించుటకై రావలసినదని, పెద్దగా చెప్పాలి ఇక్కడ, బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలీయులుండు దేశం అంతటను చాటించవలెనని వారు నిర్ణయించిరి. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఇక్కడ ఒక విలువైన మాట మీకు చెప్తాను, విలువైన మాట. హిజ్కియా యోధా రాజా, ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి రాజా? కేవలం యోధా ప్రజలకు మాత్రమే రాజు. రెహబాము యెరోబాము కాలంలో ఇశ్రాయేలు రాజ్యం 2గా చీలిపోయి యోధా గోత్రం వారికి కాస్త సపోర్టుగా బెన్యామీను, వీళ్ళు ఒక రాజ్యం అయిపోయారు. తతిమా 10 గోత్రాల వారు మరొక రాజ్యం అయిపోయారు. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం అని పిలుస్తారు. గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు 2గా చీలిపోయారు. రెహబాము కాలంలో చీలిపోయిన ప్రజలు హిజ్కియా కాలం వరకు అలా విడివిడిగానే ఉన్నారు. హిజ్కియా మనసులో పుట్టిన ఆలోచన ఏంటో తెలుసా? మా యూదులు ఒక్కళ్ళే దేవుని ఆరాధించడం కాదు, దేవుని పిల్లలని పిలువబడుతున్న ఇశ్రాయేలీలందరూ నా ప్రభువుని ఆరాధించాలి, పస్కా పండుగను ఆచరించాలని వాళ్ళందరి దగ్గరికి కబురు పంపించాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఎవరి దగ్గర కబురు పంపించాడు అంటే, హిజ్కియా ఎలాంటి వాడు తెలుసా? అందరినీ కలుపుకున్నటువంటి వాడు, అందరినీ కలుపుకున్నవాడు. అయ్యా పండగ ఆచరిద్దాం రండి, పండగ ఆచరిద్దాం రండి. ఎక్కడి నుంచి అక్కడ కబురు పంపించాడంటే, దాను మొదలుకొని, ఇది ఇశ్రాయేలు దేశపు సరిహద్దులు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అని మనం అంటాం కదా. ఇశ్రాయేలు దేశంలో ఉన్న యావత్ ఇశ్రాయేలు ప్రజలకు కబురు పంపించాడు. నేనంట ఆదివారపు ఆరాధనకు వచ్చేటప్పుడు శనివారమే ఒక్కొక్క బిడ్డకి నువ్వు ఎరిగిన వాళ్ళందరికీ కబురు పంపించు. ఇంకా చెప్పమంటావా? నీకు ఎవరెవరు దూరం అయిపోయారో, ఎవరెవరు నిన్ను దూరం చేసుకున్నారో వాళ్ళను కూడా కలుపుకొని మనం దేవుని సన్నిధికి నడిపించుదాం గాక. ఇది ఒక మంచి ఆలోచన కాదా? పస్కా పండుగ ఆచరిద్దాం, ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది, వాక్యానుసారంగా బ్రతుకుదాం. ఇది ఒక మంచి ఆలోచన కాదా? మరలా మిమ్మల్ని అడుగుతాను,
ఇది ఏ రోజు ఆచరించేవాళ్ళు? మొదటి నెల. అయితే మొదటి నెల 14వ రోజు ఆచరిద్దామని అని ప్రకటన చేశారు. కానీ ఎందుకో ప్రజల దగ్గర నుంచి స్పందన రాలా. చూడండి, ఆ తర్వాత అధ్యాయంలో స్పందన రాలా. స్పందన రాని కారణాన్ని బట్టి హిజ్కియా కృంగిపోలేదు. బలమంతటిని కూడ తీసుకొని ఏమని ప్రకటించాడో తెలుసా? మొదటి నెల 14వ తారీఖు కాకపోయినా 2వ నెల 14వ తారీఖున పస్కా పండుగను ఆచరిద్దాం అని చాటి చెప్పాడు. నేనంట, ధర్మశాస్త్రం ఏం చెప్పింది? మొదటి నెల. ఇప్పుడు పండుగ ఎప్పుడు ఆచరిస్తానంటున్నాడు? దైవజనమ, దేవుని సన్నిధిలో తేదీలు కాదు ముఖ్యం, ఏ రోజు చేసేమనేది కాదు ముఖ్యం, హృదయాంతరేంద్రియాలలో దైవాసక్తితో మనం చేసామా లేదా అనేదే ఇక్కడ ప్రాముఖ్యం. సరే, పోతే పోయిందయ్యా, పోతే పోయింది, వదిలేసేయండి. ఆచరించలేకపోయే మొదటి నెల, 2వ నెల 14వ రోజు ఆచరిద్దాం రండి అని ఆ కృంగిపోకుండా, ఆ కృంగిని స్థితిలో కూడా బలాన్ని కూడగట్టుకొని ఈ సమాచారం ప్రకటించాడు. ఈ సమాచారం విన్న ప్రజలను గురించి ఒక స్థలంలో రాసి ఉంటుంది. చూడండి 30వ అధ్యాయం 10-11 వచనాలు. 30వ అధ్యాయం నాతో కలిసి అందరూ చెప్పండి. అంచెవాండ్రు జెబూలూను దేశము వరకు ఎఫ్రాయిము మనష్షేల దేశములోనున్న ప్రతి పట్టణమునకు పోయిరి. కానీ అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించిరి. 11వ వచనం. అయినను ఆషేరు మనష్షే జెబూలూను దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి. ఏ మనస్సుతో వచ్చారట? అయ్యా, పస్కా పండుగను ఆచరిద్దాం రండి అని ఈ ప్రాంతాలకు వెళ్ళి కబురు పంపిస్తే ఈ వార్త విన్న వాళ్ళు కొంతమంది ఎగతాళి చేశారట, కొంతమంది అపహాస్యం చేశారట. చూడండి, కొన్ని సందర్భాల్లో నీ గుండెలో ఒక ఆశ పుడతారు. ఇలాంటి నామకార్థ బ్రతకూడదు, ఓ రోషం కలిగిన బ్రతకాల, ఓ మంచి ప్రార్థనా పరురాలిగా జీవించాల, నా ఇల్లు ప్రార్థనకు మారుపేరుగా ఉండాల, నా ఇల్లు భక్తికి నిలయంగా ఉండాల. ఈ తరపు యెషయా కుటుంబం ఏదయ్యంటే నా కుటుంబమే అనాల, ఈ తరపు యెహోషువ కుటుంబం ఏదయ్యంటే నా కుటుంబమే అనాలి. ప్రభా, నా కుటుంబాన్ని అలా కట్టుకుంటా అని నీ మనస్సులో నువ్వు అట్లా తీర్మానం చేసుకున్నావో లేదో, సైతాన్ గడు పక్కనే ఉండి పక్కున నవ్వుతాడు. బెదరో, ఎలాంటి తీర్మానాలు ఎన్నిసార్లు తీసుకోలేదు బెదరో. కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, వాక్యం విన్నప్పుడల్లా ఇలాగే అనుకొని ఒక కుటుంబ ప్రార్థన ప్రారంభించావు. ఎన్ని రోజులు ఉంటుంది నీ భక్తే? సైతాన్ గడు పక్కనే ఉండి ఎగతాళి చేస్తాడు, సైతాన్ గడు పక్కనే ఉండి గేలి చేస్తాడు. ప్రభా, ఒక పవిత్రమైన జీవితం జీవించాలి, నా బలాన్ని కూడగట్టుకొని నేను లేస్తానయ్యా, నా శక్తిని కూడగట్టుకొని లేగుస్తానయ్యా, నేను ఒక్కదాన్ని నా ఇంట్లో నీ కొరకు నేను నిలవబడతానయ్యా అని నువ్వు శక్తిని కూడగట్టుకొని దేవుని కొరకు నిలవబడాలన్నప్పుడు సైతాన్ గడు ఎగతాళి చేస్తాడు, సైతాన్ గడు కృంగదీస్తాడు, బలహీనపరుస్తాడు. నేను నా భర్త బాగా ప్రార్థన చేసుకుంటామయ్యా అని అన్నప్పుడు సైతాన్ గడు వచ్చి అంటాడు, ఇక సహకరించక నీ భర్తే సహకరించాలి, నువ్వు అనుకోవటమే కానీ నీ ప్రణాళికలు నెరవేరవు అంటాడు. నేను నా పిల్లలు ప్రార్థన చేసుకోవాలి, సైతాన్ గడు వచ్చి అంటాడు, నీ పిల్లలు సహకరించరుగా. నీవు తీసుకున్న నిర్ణయం విన్న తర్వాత సైతాన్ గడు వాడు ఎగతాళి చేయటం ప్రారంభిస్తాడు. ఎగతాళి చేసిన జెబూలూను మనష్షే ప్రాంతాల నుంచి కొందరు కృంగిన మనస్సుతో, కొందరు అని ఉంటారు, సొలొమోను రాజు ఎక్కడ, హిజ్కియా ఎక్కడ? నా వైపు చూడండి. సొలొమోను రాజు ఎక్కడ, హిజ్కియా ఎక్కడ? సొలొమోను కాలంలో జరిగినట్లుగా ఈ హిజ్కియా జరిగించగలుగుతాడా? జరిగిస్తారో లేదో ఓ కృంగిన మనస్సుతో ప్రజలు దేవుని మందిరానికి వచ్చారు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. మరోసారి చెప్దాం, హల్లెలూయా. సొలొమోను రాజు ఎక్కడ, హిజ్కియా రాజు ఎక్కడ? ఆ దినాల్లో జరిగినట్లుగా ఈ రోజులో జరుగుతుందా అని కొంతమంది అపహాస్యం చేస్తూ నవ్వుతూ ఉంటే, అయినా హిజ్కియా పట్టు వదలలేదు. దైవజనమా, నా వైపు చూడండి. తెలుగు రాష్ట్రాల్లో పెంతుకోస్తు ఉద్యమం ప్రారంభించబడినప్పుడు సేవ ఎలా జరిగిందో దేవుడు మనలను బలపరిచి అలాంటి సేవ మరలా దేవుడు మన ద్వారా జరిగించునుగాక. ఎప్పటికే దేవుడు తన కార్యాన్ని ప్రారంభించాడు. తెలుగు రాష్ట్రాల్లో పెంతుకోస్తు వాళ్ళు జరిగించినది మాత్రమే కాదు,
ఆది అపోస్తుల కాలములో పరిశుద్ధాత్ముడు మేడగది మీదకి దిగి వచ్చినప్పుడు, ఆది కాలములో అపోస్తులు ప్రభు కొరకు నిలబడి ఎలా పరిచర్య చేశారో, ఆది కాలపు సేవ ఈ తరములో మనం చేయునట్లుగా మన సేవకులందరి నడుము కట్టును గాక. అలాంటి వైరాగ్యం మన విశ్వాసులందరికీ దేవుడు దయచేయును గాక. దేవుని సన్నిధి పట్ల ఆసక్తి ఒక్కొక్క గుండెలో దేవుడు కుమ్మరించును గాక. చప్పలు కొట్టే సైకు స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు అనుకోవచ్చు, పౌలు ఎక్కడా, రాజు ఎక్కడా, పేతురు ఎక్కడా, జార్జాన్ ఎక్కడా, యాకోబు ఎక్కడా, రెవెన్ ఎక్కడా అని అనుకోవటానికి వీల్లేదు. ఒక మాట చెప్పమంటారా? పితరుల దేవుడే మన దేవుడై ఉన్నాడు. వారిని లేపిన వాడు, మనలను లేవనెత్తటానికి దేవుడు శక్తి కలిగిన వాడు. నేనంట, యోసేపు ఒక్కడే నీతిమంతుడా? యోసేపును బలపరిచిన దేవుడు నిన్ను బలపరచడా? ఆయన బలపరిస్తే ఈ తరపు ఎస్తేరులాగా నువ్వు బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈ తరపు యోసేపులాగా నువ్వు బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవునికి యెషయి కుటుంబం ఒక్కటే ఇలా ఉండాలని, యెషయికి దేవునికి ఏమైనా బాండ్ ఉందా? నో. నా దేవుని ఆశ ఏంటో తెలుసా? యేసయ్య నమ్ముకున్న ప్రతి కుటుంబం ఈ తరపు యెషయి కుటుంబం లాగా నిలవబడాలి. కట్టుకోవడానికి ప్రయత్నం చేయి, అంతే. నువ్వు ఫెయిల్ అయ్యావా, సక్సెస్ అయ్యావా, రిజల్ట్ కొరకు ఎదురు చూడొద్దు. ప్రభా, నేను నిలవబడతా, ప్రభా నీ ప్రతినిధిగా నిలవబడతా, సంఘంలో ఒక ఆత్మీయ ఉద్యమం కలిగేటట్లుగా నీ దోతగా నేను నిలవబడతా, నీ రాయబారిగా నిలవబడతా, నీ పనిముట్టుగా నిలవబడతా. నా ప్రక్కమిటి వ్యక్తి సహకరించాడా లేదా నాకు అవసరం లేదు. నా భార్య సహకరించి అది కూడా నేను పట్టించుకోను. నా భర్త సహకరించాడా లేదా నేను పట్టించుకోను. నా మట్టుకు నేను నిలవబడతా. ఒక అద్భుతం చెప్పమంటారా? ఎంత పెద్ద కట్టడమైనా మొదట ఒక ఇటుకు రాయితోనే ప్రారంభమవుతుంది. ఎన్నిటితో ప్రారంభమవుతుంది? నేనంట, ఆ మొదటి ఇటుకురాయి నీవెందుకు కాకూడదు? ఆ మొదటి వ్యక్తి నీవెందుకు కాకూడదు? ప్రభా, ఎవరు సహకరిస్తున్నారో లేదో నాకు తెలియదయ్యా, నా మట్టుకు నేను ఇదిగో సేవ చేస్తే ఈ దైవ సేవకురాల్లాగా చెయ్యాలయ్యా, సేవ చేస్తే ఈ అన్నలాగా సేవ చేయాలయ్యా, సంఘంలో బ్రతికితే ఈ కుటుంబంలాగా బ్రతకాలయ్యని నేను అనేకులకు స్ఫూర్తిగా ఉంటా. కృంగదీసే పరిస్థితులు ఎదురైనా హిజ్కియా వెనకడుగు వేయలేదు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. అక్కడ రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ప్రజలు వచ్చి పస్కా పండుగ దినాన పస్కా బలి పశువును వధిస్తూ ఉన్నారట. నేనంట, బలులు అర్పించాల్సింది ఇశ్రాయేలీలా, లేవీలా? మరలా అడుగుతా, బలులు అర్పించాల్సింది ఇశ్రాయేలీలా, లేవీలా? ఇక్కడ లేవీలు తక్కువైపోయేసరికి ఇక్కడ ఎవరు అర్పిస్తున్నారంటే ఇశ్రాయేలీలు అర్పిస్తున్నారు. అక్కడ రాయబడిన బైబిల్లో ఒక రాయబడిన చక్కటి మాట ఏంటంటే, లేవీయులు సిగ్గుపడి తమ్మును తాము దేవునికి ప్రతిష్ఠ చేసుకుని, మేం చేయాల్సిన పని వీళ్ళు చేయటం ఏంటి? అసలు మమ్మల్ని ఏర్పరచుకుంది దీని కొరకు కదా, ఈ పని చేయటానికి కూడా మమ్మల్ని ప్రత్యేకపరుచుకుందని వాళ్ళు సిగ్గుపడి తమ్మును తాము ప్రతిష్ఠ చేసుకున్నారట. సంఘం ఏ స్థాయికి ఎదగాలో తెలుసా? సేవకొచ్చిన పిల్లలు మీ భక్తి జీవితాన్ని చూసి సిగ్గుపడాలి. అరే, విశ్వాసిగా ఉండి ఆకే ఇంత ప్రార్థన చేస్తుంది, సేవకులని పిలువబడిన మేము మా ప్రార్థన ఎక్కడా అన్నట్లుగా సేవకులు సిగ్గుపడేటట్లుగా, మిమ్మల్ని చూసి సేవకులు ఇన్స్పైర్ అయ్యేటట్లుగా, ఆ స్ఫూర్తిదాయకమైన వ్యక్తులుగా సంఘంలో ప్రతి బిడ్డ లేచును గాక. చప్పలు కొట్టే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. విచిత్రం చూడండి, ఎవరిని చూసి ఎవరు సిగ్గుపడ్డారట? విచిత్రం చూడండి, ఎవరిని చూసి ఎవరు సిగ్గుపడ్డారట? ఇశ్రాయేలు ప్రజలను చూసి లేవీయులు సిగ్గుపడ్డారట. ఇశ్రాయేలు ప్రజలను చూసి లేవీయులు ప్రతిష్ఠ నేర్చుకున్నారట. మీరు ఎలా ఉండాలో తెలుసా? బోధకుల కంటే ఉన్నతమైన భక్తి జీవితం చేసే ఒక ఆదర్శవంతమైన వ్యక్తులుగా ప్రభు కొరకు మీరు నిలవబడుదురు గాక. చప్పలు కొట్టే యేసయ్యకు స్తోత్రాలు చెప్పారు. కొన్నిసార్లు నువ్వు అనుకున్నాయి ఫస్ట్ టైం ఫెయిల్ అవుతాయి, సెకండ్ టైం ఫెయిల్ అవ్వచ్చు, థర్డ్ టైం ఫెయిల్ అవ్వచ్చు. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా నీ ప్రయత్నంలో నుంచి మాత్రం నువ్వు నిష్క్రమించొద్దు. పోరాడు. ఈరోజు ఓడిపోయావు, పోరాడు తమ్ముడు. రేపు ఓడిపోయావు, పోరాడు. ఎల్లుండి ఓడిపోయావు, పోరాడు. ఎప్పటి వరకు తెలుసా? గెలిచే వరకు దేవుని సన్నిధిలో పోరాడుతూనే ఉండు. పోరాడు. ఎప్పటి వరకు తెలుసా? అప్ టు లాస్ట్ బ్రెత్. శ్వాస విడిచే ఆఖరి క్షణం వరకు పోరాడు. ఓటమి ఎరుగని దేవుడు నిన్నెట్లా ఓడిపోనిస్తాడు? అపజయం ఎరుగని మకుటము లేని మహారాజు నిన్నెలా ఓడిపోనిస్తాడు? ఆయన గెలిచినట్లుగానే, ఆయన విజయవీరుడిగా ఉన్నట్లుగానే ఆయన పేరు పెట్టబడిన మనలను ఏ రోజుకైనా ఆయన గెలిపించునుగాక. కృంగిన ప్రతి హృదయాన్ని లేవనెత్తునుగాక. చప్పలు కొట్టే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం.
పస్కా పండుగ ఆచరించడానికి కొన్ని వేల గొర్రెలు, కొన్ని వేల ఎద్దులు కానుకగా ఇచ్చాడు. ఎంత ఇచ్చినా ప్రజల దగ్గర నుంచి సహకారం దొరకపోయేసరికి హిజ్కియా కృంగిపోలేదు, బలమంతటిని కూడగట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? తాను ఆరాధించే దేవుడు కృంగిన వారిని లేవనెత్తేవాడు, కృంగిన వారిని లేవనెత్తేవాడు. స్టార్ట్ అయింది పస్కా పండుగ. ఆ తర్వాత అధ్యాయాల్లో చాలా అద్భుతమైన మాటలు ఉంటాయి. ఒక్కటి చదివి ప్రార్థన చేసుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 30వ అధ్యాయం 25, 26 వచనాలు, 27 వచనాలు. అందరూ చూడండి, బహు విలువైన మాటలు ఇవి. బహు విలువైన మాటలు. అప్పుడు యాజకులను, లేవీయులను, యోధా వారిలో నుండి, ఇశ్రాయేలీల వారిలో నుండి వచ్చిన సమాజపు వారందరూ, ఇశ్రాయేలు దేశంలో నుండి వచ్చిన యూదుల్లో కాపురమున్న అన్యజనులను సంతోషించిరి. యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. ఇశ్రాయేలు రాజును దావీదు కుమారునైన సొలొమోను కాలమునకు తరువాత ఇలాగు జరిగి ఉండలేదు. అంటే ఇప్పుడేమైంది? ఎవరా మనిషి? ఆ దేవదూత కావాలి నాకు. ఇప్పుడేమైంది? అలా జరిగింది. ఎలా జరిగింది? సొలొమోను కాలంలో ఎలా జరిగిందో పస్కా పండుగ, రాజైన సొలొమోను కాలంలో పస్కా పండుగ ఎలా ఆచరించారో ఆ దినాలు మరలా హిజ్కియా కాలంలో వచ్చాయి. వెంటనే వచ్చాయా? మొదటి సమయం ఫెయిల్ అయిపోయాడు, వదిలిపెట్టలా. దైవజనమా, నా తట్టు చూడండి. ఓ దైవజనుడిగా నేను ఆశీర్వదిస్తున్నాను. పూర్వం నువ్వు ఏ భక్తి జీవితం చేసేదానివో మరలా పూర్వపు వైభవం నీ మీద నా దేవుడు కుమ్మరించును గాక. ఆ పూర్వపు ప్రతిష్ట నీ గుండెల్లో దేవుడు కుమ్మరించును గాక. ఆ పూర్వపు వైరాగ్యం నీ లోపల కుమ్మరించును గాక. నువ్వు పోగొట్టుకున్న ప్రార్థన, గతంలో నువ్వు ఎలా బ్రతికేవాడివో, గతంలో ఆదిమ సంఘపు క్రైస్తవులు సేవకులు ఎలా బ్రతికేవాళ్ళో ఆ పూర్వ దినాలు మరలా దేవుడు మన ఒక్కొక్కరికి నిశ్చయంగా దేవుడు అనుగ్రహించును గాక. చూసిన ప్రజలు అంటున్నారు, అయ్యా అప్పుడెప్పుడో సొలొమోను కాలంలో జరిగిందయ్యా, మరలా అలాంటి దినాలు చూస్తామో లేదోనని. మా మనుష్య ప్రాంతం నుంచి బయలుదేరేటప్పుడు కృంగిన మనసుతో వచ్చారయ్యా. చెప్పండి, ఏ మనసుతో? మరలా చెప్పాలి, ఏ మనసుతో? కృంగిన మనసుతో వచ్చారయ్యా. కృంగిన మనసుతో వచ్చావయ్యా. ఎంత కృంగిపోయామో ఇక్కడ జరుగుతున్న కార్యాలు చూసి అంతగా మా హృదయాలు ఆదరించబడ్డాయ్యా. ఆ రోజుల్లో జరిగిన వైభవం మరలా ఈ రోజుల్లో జరగటానికి దేవుడు కృప చూపించాడయ్యా అని ఆ ప్రజలు కృంగిన మనసుతో వచ్చిన వాళ్ళు సంతోషంగా గంతులు వేస్తూ వాళ్ళు తిరిగి వెళ్ళటానికి దేవుడు కృప చూపించాడు. ముగిస్తున్నా. ఎవరు కృంగిన స్థితిలో ఉన్నారో తల్లి, మనుషులు కృంగిన నిన్ను మరి ఎక్కువగా కృంగదీస్తారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా మనుషుల దగ్గరికి వెళ్తే కృంగిన నీ హృదయాన్ని మరి ఎక్కువగా కృంగదీస్తారు. ఏంటి ఈ కృంగుదలకు వెళ్ళిపోయాను? కలవరపడకు. కృంగిన హృదయాల కొరకు వెతికే దేవుడు, కృంగిన హృదయాల ప్రక్కన నిలవబడే దేవుడు. నమ్ముతావా? నువ్వెంత కృంగిపోయావో నీ ప్రక్కనే దేవుడు నిలవబడ్డాడు. నిన్ను చూసి అందరూ నవ్వారేమో, నా దేవుడు నవ్వడం. అందరూ నిన్ను చూసి ఎగతాళి చేశారేమో, నా దేవుడు ఎగతాళి చేయడు. ఎక్కడ ఎగతాళి చేయబడ్డావో అక్కడే నీ బ్రతుకును ఒక వేడుకగా ఎగతాళి చేయబడిన చోటే వేడుకగా నిలవబెడతాడు. కృంగిన చోటే తన బాహుబలతను చాపి నా దేవుడు లేవనెత్తునుగాక.